హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి నగరవాసులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బోనాలు, ఆలయ బ్రహ్మోత్సవాల సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి చేసేందుకు రెడీ అయ్యారు. దేశంలో ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రసాద్ స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్లో భాగంగా హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా 4.21 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన నమూనా ఫోటోను ట్విట్టర్లో రిలీజ్ చేశారు. ఆలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మికతకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రసాద్ పథకంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని చేర్చడంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రేణుకా ఎల్లమ్మ ఆలయాభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆలయం ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడానికి కూడా కేంద్రం నిర్ణయం దోహదపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాలయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. గతంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో చేర్చారు. ఈ పథకం ద్వారా ఆలయంలో 100 గదుల సామర్థ్యం గల అతిథి గృహం, అన్నప్రసాద భవనం, క్యూ కాంప్లెక్స్ల అభివృద్ధికి ఆమోదం తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.